రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోసం 11 ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆలేరును రెవెన్యూ డివిజన్గా వీలైనంత త్వరగా ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నారాయణపేట జిల్లా, మక్తల్, వనపర్తి జిల్లా ఆత్మకూరును రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించే విషయం కూడా పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఇబ్బందులు తొలగించేలా కొత్త డివిజన్ల మండలాల ఏర్పాటును చేసే విషయాన్ని పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 రెవెన్యూ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్ గానే కంటిన్యూ అవుతాయి. ఈ డివిజన్ తీసేస్తున్నామనో, ఆ మండలం తీసేస్తున్నామనో, జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి పులి స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి, అదే రకంగా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష. కాగా రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాను, మండలాన్ని, డివిజన్ను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి పునరుద్ఘాటించారు.